నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బెంగాల్ మట్టిలో ఎంతో మంది మహనీయుల సుగంధం నిండి ఉంది అటువంటి రసగుల్లలను మహాప్రసాదంగా స్వీకరిస్తానన్న ప్రధాని మోదీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ తొలి సమావేశం ఏర్పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న నూతన కార్యవర్గ సభ్యులు రాజ్యాధికారం చేపట్టడానికి బహుజన సమాజ్ పార్టీకి 25 ఏళ్లు పట్టింది జనసేన పార్టీ కేవలం 5 సంవత్సరాల్లోనే ఆ ఘనత సాధించనుందన్న మాదాసు గంగాధరం దిశ మార్చుకున్న ఫనీ తుఫాను ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర ప్రజలు ఇక డీటెయిల్స్ చూద్దాం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ చేసిన కామెంట్లకి ప్రధాని నరేంద్ర మోదీ నేరు కౌంటర్ ఇచ్చారు ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతా మాట్లాడుతూ మోదీ పళ్ళు విరిగేలా పశ్చిమ బెంగాల్ మట్టి గులకరాళ్లతో చేసిన రసగుల్లాలను చేసి పంపిస్తామని వ్యాఖ్యానించారు శ్రీరంగపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా వ్యాఖ్యలపై మోదీ స్పందించారు బెంగాల్ మట్టిలో రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద నేతాజీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జేసీ బోస్ వంటి మహనీయులు సుగంధం నిండి ఉన్నది అలాంటి పవిత్రమైన మట్టితో రసగుల్లా చేసి పంపితే అదే తనకు మహాప్రసాదమని అంటూ మోదీ ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టారు दीदी इतना समझ लो ये देश की जनता गलती माफ कर सकती है ये देश की जनता अगर आपसे कोई गलती हो गई तो माफ करने के लिए हमेशा तैयार रहती है लेकिन ये हिंदुस्तान की जनता ये पश्चिम बंगाल की जनता सब कुछ माफ कर सकती है विश्वासघात कभी माफ नहीं कर सकती और दीदी आपने विश्वासघात किया है आपने विश्वासघात किया है आज जो पश्चिम बंगाल में गुस्सा है वो आपके विश्वासघात का है और इस विश्वासघात की कीमत ये नौजवान लेके रहेगा दीदी लेके रहेगा दीदी आपकी जमीन खिसक चुकी है और दीदी देख लेना 23 तारीख को जब नतीजे आएंगे चारों तरफ कमल खिलेगा तो तुम्हारे विधायक भी आपको छोड़ करके भाग जाएंगे दीदी देख लेना आज भी दीदी तुम्हारे 40 विधायक मेरे संपर्क में है आज भी दीदी तुम्हारा बचना मुश्किल है अब क्योंकि आपने विश्वासघात किया है हालत ये है अब सुनिए दीदी क्या कह रही है सुनेंगे दीदी क्या कह रही है गुस्सा इतना है दीदी कह रही है अब दीदी कह रही है अब वो यहां की और दीदी ने माटी और मानुष की बातें कही थी ना दीदी ने माटी को छोड़ दिया है और दीदी ने घोषणा की है कि वो अब मुझे बंगाल की मिट्टी और पत्थरों से बना रसगुल्ला खिलाना चाहती है वाह क्या सौभाग्य है दीदी मुझे बंगाल की मिट्टी और पत्थरों से बना रसगुल्ला खिलाएगी भाइयों बहनों
बंगाल की मिट्टी का रसगुल्ला का मतलब क्या होता है? जिस मिट्टी पर रामकृष्ण परमहंस पैदा हुए, जिस मिट्टी पर स्वामी विवेकानंद पैदा हुए, चैतन्य महाप्रभु पैदा हुए, जगदीश चंद्र बोस हुए, नेताजी सुभाष बाबू हुए, श्यामा प्रसाद मुखर्जी हुए, ऐसे ऐसे महापुरुष, अनगिनत महापुरुष, अनगिनत क्रांतिकारी, जिनकी चरण रज इस बंगाल की मिट्टी पर पड़ी है, जिन महापुरुषों के पैरों की धूल, इन महापुरुषों के पैरों की धूल बंगाल की माटी, भाइयों बहनों, वो माटी, उसका रसगुल्ला मोदी को मिलेगा। ये तो मोदी के लिए प्रसाद होगा, प्रसाद। दीदी मेरा भाग्य खुल जाएगा, क्योंकि मेरे लिए मिट्टी पवित्र है, मेरे लिए मिट्टी प्रेरणा है, मेरे लिए मिट्टी ऊर्जा है। दीदी मैं इंतजार करूंगा, दीदी मैं इंतजार करूंगा बंगाल की मिट्टी के रसगुल्ले की। కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయాలనే ప్రయత్నంపై హైకోర్టులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పిటిషన్ దాఖలు చేశారు. సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు సభాపతి ఉత్తర్వులు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో నేతలు పేర్కొన్నారు. విలీనం చేసే ముందు తమకు నోటీసులు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. కాంగ్రెస్ నేతల పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. వీరంతా కలిసి సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని స్పీకర్ను కోరుతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనర్హత పిటిషన్లపై స్పీకర్ తేల్చిన తర్వాత విలీనం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పిటిషన్లో కోరారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా 35 మంది తెలంగాణ రైతులు వేసిన నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్లను ప్రతిపాదించే వ్యక్తులు లేరంటూ వారిని అధికారులు స్వీకరించలేదు. దీంతో రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. అయితే వెలిగొండ సాధన సమితి అధ్యక్షులు పూల సుబ్బయ్య మాత్రం వారణాసిలో నామినేషన్ దాఖలు చేయగలిగారు. అలాగే కొల్లూరు కిరణ్ శర్మ కూడా నామినేషన్ దాఖలు చేశారు. మోదీకి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేయాలనే లక్ష్యంతో 53 మంది రైతులు వారణాసికి వెళ్లారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని భావించారు, కానీ వీరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమీర్పేటలోని తన పార్టీ కార్యాలయంలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంటర్ మార్కుల అవకతవకలపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు అవకతవకలపై విపక్షాల ఆందోళనకు తమ పార్టీ మద్దతిస్తోందని, విద్యార్థులకు న్యాయం జరగకుంటే బోర్డు ఎదుట తాను ధర్నా చేస్తానని పాల్ హెచ్చరించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలస్యంగా స్పందించడాన్ని కేఏ పాల్ తప్పుబట్టారు. వెంటనే విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికారం చేపట్టడానికి బహుజన సమాజ్ పార్టీకి 25 ఏళ్లు పడితే జనసేన పార్టీకి మాత్రం 5 ఏళ్లలో సాధించబోతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధర్ తెలిపారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉందని, ఎవరూ ఊహించని విధంగా స్వాతంత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయన్నారు. కాకినాడలోని స్పందన ఫంక్షన్ హాల్లో కాకినాడ పార్లమెంటరీ జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన ముఖ్య నేతలు హాజరై పోలింగ్ సందర్భంగా అభ్యర్థులకు ఎదురైన అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాదాసు గంగాధరం మాట్లాడుతూ, జన సైనికులు అంటే అధ్యక్షులు పవన్ కళ్యాణ్కి ప్రాణం. మీరు వెనక ఉన్నారన్న నమ్మకంతోనే మార్పు కోసం పోరాటం చేస్తున్నారు.
సర్వేలో ఆ పార్టీ విజయం సాధిస్తుంది, ఈ పార్టీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. మాకు సర్వేలతో సంబంధం లేదు, మా పార్టీకి ప్రజాసేవ ముఖ్యం. రాజ్యాధికారం అందని అనేక కులాలను వర్గాలను అందలం ఎక్కించాలని ఆయన కృషి చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీకి గుండెకాయ లాంటిది. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి గ్రామ గ్రామాన జనసేన జెండా రెపరెపలాడేలా కృషి చేయాలి. రాజకీయాల్లో కొంతమందికి అవకాశం వస్తుంది, అలా వచ్చిన వారు గొప్పవారు కాదు, రానివారు తక్కువ కాదు. జన సైనికులు నాయకులు చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని మాదాసు గంగాధరం చెప్పారు. సంవత్సరాల్లో నా మనసులో మెదిలింది, ఏదో ఒకటి చేయాలా, ప్రజలకు ప్రజాసేవ చేయడానికి ఏ విధంగా చేయాలనే ఆలోచనతోనే ఉంటే అతని కన్నపెట్టి మాదిరిగా చూసిన చిరంజీవి గారు శ్రీమతి శ్రీరామ్ చెప్పింది, నువ్వు ముందు పెద్దోడు గాయ్యా, అంజనీదేవి గర్భాన్ని జన్మించినా కానీ నన్ను పెంచిన తల్లి సూర్యకమ్మన్నారు. కనిపించిన దేవుడు చిరంజీవి గారు అని ఎవరు. 2014లో ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు మీరు ప్రజలకు సేవ చేస్తారా లేకపోతే నన్ను చేయమంటారని అడిగాడు. అప్పుడు చిరంజీవి గారు ముందుకు వచ్చారు. కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. దురదృష్టకరమైన సంఘటనలో అటువంటి మహా మనిషిని మేధావిని కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీకి కిలోదకాలు ఇచ్చారు. ఆయనకి ఇష్టం లేదు, ఆ పార్టీ ముందుకు సాగాల. అప్పటి నుంచి తనకు మనసంతా వేరే విధంగా ఉంది. ఏమైనా కానీ తను ఆలోచించాడు. అప్పుడు రాజకీయ నాయకులు ఎవరు లేరు ఆయన దగ్గర, మేము ఎవరం లేము, ఉన్నది అతి కొద్దిమంది. ఆ కొద్దిమందిలో మీరు ముందు ఈరోజు ఈ యుద్ధం చేస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ చూసా ముందుకు పోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆ రోజు 4-5 ఉన్నారు ఆయనతో పాటు. మన ముందు కూర్చున్న నగేష్ బాబు, మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్, రియాజ్, ఆ 4 ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి కూడా ఆయన ఎక్కడికి పోతా ఉంటే అక్కడికి పోవడం. నాకు అప్పుడప్పుడు ఓ చిన్న కథ గుర్తొస్తుంది. శివుడి దగ్గర పట్టాభిషేకం ఎవరైనా చేయాలంటే అన్ని చోట్ల పోయి చూసిరాండి మీరు అన్నారట. సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళాడట. అప్పుడు విఘ్నేశ్వరుడు అడిగాడట, నా సంగతి ఏం స్వామి అని, నువ్వు నా చుట్టూ తిరుగుతా ఉండవన్నారు. వాళ్ళలో వీళ్ళు ప్రముఖులు, ఈ 4. ఈ కార్యక్రమం ముందుగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇది కేవలం జనసేన కుటుంబంలో అవగాహన సదస్సు మాత్రమే, అంతేగాని మిగతా కార్యక్రమాలు జోలికి పోవడానికి మాకు అధికారం ఇలేదని కూడా మీ అందరికీ అధ్యక్షుడు చెప్పాడని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. 21వ తేదీ 11వ తేదీ అయిన తర్వాత ఈ మధ్యలో ఒక చిన్న సంఘటన కూడా జరిగింది. విజయనగరం సభ అయిపోయింది, ఎన్నికల సభ. నెల్లిమల సభ అయిపోయింది. బయలుదేరి హెలికాప్టర్లు ఎదుగున్నాం. నేను ఎదురుకుండా కూర్చో ఉంటే రాని నా పక్కన కూర్చోండి మాదాసు గారు అన్నాడు. ఒక పక్కన రామ్మోహన్ రావు గారు, ఒక పక్కన అధ్యక్షుడు. ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఏం ఆకలి కావడం లేదని. కాదంటే ఒక జామకాయ ఇచ్చాడు, సగం నువ్వు నేను సగం రామ్మోహన్ రావు సార్కి ఇచ్చా. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం హైదరాబాద్లో తొలిసారిగా సమావేశమైంది. 2019-2021 కాలానికి గాను ఈ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మా సభ్యులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటుంటే వాటిని తెలియజేసేందుకు ప్రత్యేకంగా 9502030405 నంబర్తో హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు అందిస్తున్న పెన్షన్ను 1000 రూపాయలు పెంచి ఇకపై 6000 ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు మా సభ్యులకు కూడా వర్తించేలా ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. 25,000 చెల్లించి మాలో చేరే కొత్త సభ్యులకు 2 ఏళ్లకు గాను తొలుత గోల్డ్ కార్డును అందిస్తున్నారు. ఈ రెండేళ్లలో మరో 75,000 చెల్లిస్తే జీవితకాల సభ్యత్వ కార్డు జారీ చేయాలని
కార్యవర్గం నిర్ణయించింది. కొత్త సభ్యుడు శాశ్వత సభ్యుడు అయ్యేంత వరకు వీరికి అసోసియేషన్ నుంచి ఎలాంటి సౌకర్యాలు వర్తించవు. లేదంటే ఒక్కసారి 90,000 చెల్లించిన వారికి 10,000 రాయితీతో పాటు శాశ్వత సభ్యత కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ అవకాశం 100 రోజులు మాత్రమే. ఇప్పటి వరకు 2 లక్షల వరకు SBI సంపూర్ణ సురక్ష జీవిత బీమాను వర్తింపజేయగా దీనికి ఇప్పుడు మరో ₹1,00,000 జోడించి 3 లక్షల బీమాను అందించనున్నట్లు మా అధ్యక్షుడు నరేష్, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తెలిపారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ఖైరతాబాద్ ప్రతి సంవత్సరము వినాయక చవితి సందర్భంగా కొలువుదీరేలా 11 రోజుల పాటు కోట్లాది మంది పూజలు అందుకొని మహాగణపతి గురించి అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం విగ్రహ తయారీ పనులకు ఆరంభంగా ఏకాదశి సందర్భంగా నేటి సాయంత్రం 5 గంటలకు కర్ర పూజ నిర్వహించనున్నారు. గంట పాటు ఈ కార్యక్రమం సాగుతుందని ఉత్సవ కమిటీ చైర్మన్ సింగిరి సుదర్శన్ వెల్లడించారు. కర్ర పూజకు బండారు దత్తాత్రేయ, దానం నాగేందర్, విజయారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఆంజనేయ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొంటారని ఆయన అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని మద్దాపూర్, వేములకొండ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జెడ్పీటీసీ అభ్యర్థి సంయుక్త లక్ష్మిరెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి ఆకుల వెంకన్న మరియు స్థానిక ఎమ్మెల్యే ఫైల శేఖర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి సాధ్యమని, తమను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ గ్రామాలను మరింత అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడికి విచ్చేసిన ఫైల శేఖర్ రెడ్డి అన్న గారికి, గ్రామ పెద్దలందరికీ, గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. మీకు అందరికీ తెలుసమ్మా, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, మనకు అనేక పథకాలను అమల్లో చేసింది. మీరు అందరూ కారు గుర్తుకు ఓటేసి మరొకసారి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలరని అనుకుంటున్నాం. అలాగే అందరికి మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అమ్మ, అందరూ కారు గుర్తుకు ఓటేయాలి. ఈరోజు ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జెడ్పీసీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ముద్దాపురం గ్రామానికి రావడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు ఫైల శేఖర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా మన జెడ్పీటీసీ అభ్యర్థి సంయుక్త గారికి, మరి ఎంపీటీసీ అభ్యర్థి ఆకుల వెంకన్న గారికి, మరి గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్య విషయం ఏంటంటే ఓట్లు వచ్చినాయి. ఇలా ఓట్లు వచ్చినాక ఆగమాగం అవుతాం. ఆగమాగం అయితే ఏమైతే నేనేమంటున్నాంటే, మన ప్రభుత్వం మన ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మన ఎమ్మెల్యే ఉన్నాడు, మన ముఖ్యమంత్రి ఉన్నాడు, మన ఎంపీ ఉన్నాడు, ఇంతమంది ఉన్నాక అయితే ఆగమాగం ఎందుకు? ఎక్కడో ఓట్లు వేసి ఎవరు గెలిపిస్తే అభివృద్ధి జరగదు. అభివృద్ధి ఏమిటని మన ఎమ్మెల్యే గారు ఏం చెప్తే కదా అయితే నేను దృష్టి పెట్టుకోలేదు. అదే మాట్లాడితే 2 నిమిషాలు మాట్లాడుకోగా దయచేసి మన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థి మనం గెలిపించుకుంటే మన ఎమ్మెల్యే గారికి బలం చేకూరుతుంది. అది కూడా పైన చెప్పుకుంటే వారు ఇంకా ఫండ్స్ ఎక్కువ చేస్తారు. మొత్తం నియోజకవర్గంలో కూడా ఇలా ఏకపట్టిన టీఆర్ఎస్ పార్టీ గెలిచిన సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైన సంయుక్త గారిని మరియు ఎంపీటీసీ ఆకులేకర్ గారిని గెలిపించాలి. అదేవిధంగా ఇంకొక విషయం, ఎన్నో పథకాలు కదా, పథకాల గురించి చెప్పాలంటే ఏ ప్రభుత్వం 60 ఏళ్ల కాలంలో ఇంతవరకు ఎన్నడూ జరగని పథకాన్ని ఇలా ప్రభుత్వం చేసింది. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ, 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్
8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఓ రైతు నుండి 8,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా నేరుగా పట్టుకొని అనిషా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన 9 నెలలకే ఓ వివాహేతను అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ అత్తింటి వారి ముందు ధర్నాకు దిగింది. విశాఖ జిల్లా పెద్దుర్తి మండలంలో ఘటన జరిగింది. వివాహం జరిగి 9 ఏళ్లు జరిగింది. అయితే భర్త అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వేధింపులను తట్టుకోలేని మహిళ సంఘాలతో ధర్నాకు దిగింది. స్థానిక మహిళలు కూడా బాధిత మహిళ దేవికి అండగా నిలిచారు. తక్షణమే బాధిత మహిళ దేవికి న్యాయం చేయాలని అత్తమామలు భర్త శంకర్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ జిల్లా చోడవరంలో ద్వారకానగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 30కి పైగా ఇల్లు దగ్ధం కాగా 50 లక్షలకు పైగా ఆస్తి నష్టం అయినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే జరిగే నష్టం జరిగిపోయింది. చోడవరం గ్రామ పంచాయతీ ద్వారకానగర్ వీధిలో మరి అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ జరిగి కరెంటు తీగల వల్ల కానీ మరి ప్రమాదం జరిగింది. ఇంచుమించుగా ద్వారకానగర్ వీధిలో 40 పైన ఇల్లులు దహనమయ్యాయి. పూర్తిగా ఇళ్లల్లో ఉన్నటువంటి సామాన్లు కానీ మరి అక్కడ ఉన్నటువంటి బియ్యం కానీ సామాగ్రి కానీ తినుబండాలు కానీ అన్నీ పూర్తిగా నష్టపోయారు. అయితే భగవంతుడి దయ వలన ప్రాణ నష్టం జరగలేదు. అందరూ కూడా ఎలక్ట్ అయ్యి అప్పటికే అందరూ కూడా సర్దుకొని ఎవరికి హాని జరగకుండా అందరూ ఇంట్లో నుంచి పైకి వచ్చేసారు. అందువలన ప్రాణ నష్టం జరగకుండా భగవంతుడి నిజంగా కాపాడలేదు. కానీ 40 ఇళ్ళు పైనే బాగా నష్టం జరిగింది. దానికి ప్రభుత్వ పరంగా మరి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి అందరికీ తెలియపరిచాం. వాళ్ళందరూ కూడా తక్షణమే వచ్చి యాక్షన్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు మరి వేరే షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి తినుబండారాలు కానీ ఆహార పదార్థాలు కానీ కట్టుకునే బట్టలు కానీ మరి నీరు కానీ అన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు. ఏ ఇబ్బంది రాకుండా మరి ప్రభుత్వ పరంగా వాళ్ళు చూస్తున్నారు. మేము కూడా మా సహాయం మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళకి తెలియపరిచాం. అందువలన ఈరోజు నష్టం కూర్చలేనిది చాలా దారుణంగా ఎప్పుడు ఏ రోజు కూడా ఇంత నష్టం జరిగి ఉండదు. ద్వారకానగర్కి చాలా ఇళ్ళు కాలిపోయాయి. అసలు పూచిపళ్ళు కూడా తీయడానికి ఏమీ లేకుండా మొత్తం నష్టపోయారు. మరి నష్టాన్ని భర్తీ చేయడం చాలా కష్టం. అయినప్పుడు కూడా తిరిగి తీసుకురాలేం కాబట్టి మరి ప్రభుత్వ పరంగా అన్ని విధాల వాళ్ళకి లాభం చేకూరేటట్టుగా నష్టం వాటిల నుండి మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా ప్రయత్నం చేసి మా ఎమ్మెల్యే గారితో చెప్పి మేము పూర్తిగా దాన్ని చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియపరుస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వెలిగొండ మండల కేంద్రంలోని నర్సాపూర్ గ్రామంలో శ్రీ పంచముఖ అభయ ఆంజనేయ స్వామి 11వ వార్షికోత్సవం సందర్భంగా సుప్రభాతం ఆంజనేయ స్వామికి తమలపాకులతో సహస్రమార్చన అభిషేకం రక్షాబంధన్
హోమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసరి మల్లారెడ్డి మన్నెమ్మ, సర్పంచ్ మచ్చగిరి, భక్త బృందం, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామాని కరుణ చూపవే మీ ప్రేమ, కరుణ చూపవే మీ ప్రేమ, జయ జయ రామ. అందరూ 2 నిమిషాలు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓ రామ ఓంకార నామ, ఓ రామ ఓంకార నామ, జయ రామ. శంకర సందర గిరినందన ప్రతాప మహాజగవందన విద్యావాన గుణి అధితా సురారామకాల కలి లాయ సజీవన లగ్న దియాయి శ్రీ రఘువీర హర జీవనలాయి रघुपति की नहीं बहुत बनाई तुम मना कहे सके गाते तुम उपकार सुग्रीव किन्हा राम मिलाय राजफल दिंगा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय जब जगदाल वीरा. ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన ఫనీ తుఫాన్ దిశ మార్చుకుంది. విషయం తెలిసిన ఉత్తరాంధ్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారిన ఫనీ ప్రస్తుతం శ్రీలంకలోని ట్రంకోమలికి 640 కిలోమీటర్లు, చెన్నైకి 730 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 840 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మరో 12 గంటల్లో తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనున్న ఫనీ రేపటికి పెను తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు సాయంత్రానికి ఈశాన్య దిశగా పయనించే ఆ తర్వాత దిశ మార్చుకుంటుందని పేర్కొంది. ఇది ఒడిశా దిశగా కదిలి అక్కడ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఫలితంగా ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పు తప్పినట్లేనని ఐఎన్డీ అధికారులు పేర్కొనడంతో ఉత్తరాంధ్ర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని తెలంగాణ సార్వత్ర పరిషత్ హాల్లో సకల కళా మహోత్సవాల పేరిట హైరేంజ్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ అవార్డుల ప్రధానోత్సవం సూర్యచంద్ర సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కోనిజేటి రోషయ్య హాజరయ్యారు. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. దేవేంద్ర శర్మ గారు, వంశీ రామరాజు గారు, వసంతరాయలు గారు, పి మోహన్ చంద్ర గారు, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. కాదు అలవాటు కాదు, అలవాటు అయితే ఈ హాఫ్ సరిపోయేది కాదు. చాలా మంది పిల్లలు నాట్యం చేస్తూ ఉంటే చూడాలని, వారి హావభావాలు ప్రదర్శించాలని భావిస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బెంగాల్ మట్టిలో ఎంతో మంది మహనీయుల సుగంధం నిండి ఉంది. అటువంటి రసగుల్లలను మహాప్రసాదంగా స్వీకరిస్తానన్న ప్రధాని మోదీ. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ తొలి సమావేశం ఏర్పాటు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న నూతన కార్యవర్గ సభ్యులు. రాజ్యాధికారం చేపట్టడానికి బహుజన సమాజ్ పార్టీకి 25 ఏళ్లు పట్టింది.
జనసేన పార్టీ కేవలం 5 సంవత్సరాల్లోనే ఆ ఘనత సాధించనుందన్న మాదాసు గంగాధరం. దిశ మార్చుకున్న ఫనీ తుఫాను, ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.